Hi everyone, welcome to Nenu Mee Shravani. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో సత్తుపిండి రెసిపీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను. తెలంగాణలో పితృ అమావాస్య నుండి మొదలుకొని దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో ఒక్కొక్క రోజు బతుకమ్మకి ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలాగే సద్దుల బతుకమ్మ రోజు సత్తుపిండ్లని నైవేద్యంగా సమర్పిస్తారు. మరి ఈ సత్తుపిండి రెసిపీస్ని మెజర్మెంట్స్తో చూసే ముందు ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం పెసరసత్తు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ఓ మందపాటి కడాయి పెట్టుకొని దీంట్లోకి పొట్టుతో సహా పెసలను తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీన్ని పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఈ పెసలని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. వీటిని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అవైలబుల్ ఉంటే ఇనుప కడాయిలో కానీ కాస్ట్ ఐరన్ కడాయిలో కానీ వేయించుకోండి. సో దట్ మీకు ఈవెన్గా హీట్ స్ప్రెడ్ అవ్వడం వల్ల చక్కగా వేగుతాయి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చూడండి డిఫరెన్స్, మీరు స్టార్టింగ్ పెసలు ఈ కలర్లో ఉంటే వేగిన తర్వాత అలా రావాలి. అలా చక్కగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ పెసలని చల్లార్చుకున్నాక ఓ మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. నేను వేయించుకున్న పెసలని డైరెక్ట్గా తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే వేయించిన పెసలని తిరగలిలో వేసుకొని పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ షుగర్ తీసుకోండి. 1 కప్ పెసర్లకి 1/2 కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను వేసుకొని మెత్తని పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ చక్కెర పొడిని పెసర పొడిలో వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెసర పొడిలో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయండి. ఇంకా నేను ఇక్కడ పొట్టుతో సహా తీసుకున్నాను కదా, చాలా హెల్దీ. మీరు అప్పుడప్పుడు పిల్లలకి ఇలా రెడీ చేసి ఇవ్వండి. నెక్స్ట్ దీంట్లోకి కరిగించిన నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకవేళ దీన్ని నార్మల్ అప్పుడు చేసుకోవాలంటే కాస్త నెయ్యి ఎక్కువగా వేసుకొని ఉండల్లాగా చేసి లడ్డూలాగా చేసిస్తే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది. చూడండి, ఇలా నెయ్యి వేసుకొని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గుప్పిట్లోకి తీసుకుంటే ఉండకట్టేంత వరకు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, పెసరసత్తు రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ పల్లి సత్తు. దీనికోసం ఒక కప్పు వేరుశనగ పలుకులు తీసుకొని కడాయిలో వేసుకొని దూరగా వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు మొత్తం యూనిఫామ్గా వేగుతాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగిన ఈ పల్లీలని ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ పల్లీలు కాస్త చల్లారిన తర్వాత వీటిపైన పొట్టు మొత్తం తీసేసుకొని ఓ మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు పలుకులు తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లి పొడిని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఓ మిక్సీ జార్లోకి 1/2 కప్ కన్నా కాస్త తక్కువ షుగర్ అలాగే ఓ 2 యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడిలో వేసుకొని ఓసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పల్లి సత్తు రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి మనం పెసరసత్తులాగా నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ పల్లీలోనే కాస్త ఫ్యాట్ ఉంటుంది కదా, సరిపోతుంది. నెక్స్ట్ బియ్యం సత్తు. దీనికోసం ఓ కడాయి తీసుకొని దాంట్లోకి ఓ కప్పు బియ్యం వేసుకొని దూరగా వేయించుకోవాలి. బియ్యాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ వేపుకోవాలి. ఈ బియ్యం వైట్ కలర్ నుండి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు దీనికి ఏ రైస్నైనా తీసుకోవచ్చు. ఇలా వేగిన ఈ రైస్ని ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ రైస్ని ఓ మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 1/2 కప్ షుగర్ తీసుకొని ఓ 2 యాలకులు వేసుకొని స్మూత్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని రైస్ పౌడర్లోకి వేసుకొని ఓసారి చక్కగా మిక్స్ చేసుకోండి. రైస్ పౌడర్ షుగర్ పౌడర్ యూనిఫామ్గా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కాస్త నెయ్యిని తీసుకొని కరిగించుకొని ఈ సత్తులోకి వేసుకొని ఓసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కూడా సేమ్ పెసరసత్తులాగే మనకి గుప్పిట్లోకి తీసుకుంటే చక్కగా వచ్చేంత వరకు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, బియ్యం సత్తు రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ నువ్వుల సత్తు కోసం ఓ కప్పు నువ్వులు తీసుకొని కాస్త నీళ్లు పోసుకొని 1-2 సార్లు కడిగి ఈ నువ్వులని వడగట్టుకోవాలి. ఇలా నువ్వులను కడిగి వేయించుకోవడం వల్ల మనకి నువ్వులు చక్కగా వేగుతాయి. కడిగి వడగట్టుకున్న నువ్వులని కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మనం నువ్వులని కడిగి వేయించుకోవడం వల్ల నువ్వులు వేగడానికి కాస్త టైం తీసుకుంటుంది. సో దట్ అవి లోపల నుండి చక్కగా వేగుతాయి.
మీరు దేనికోసమైనా సరే నువ్వులు వేయించుకునేటప్పుడు కడిగి వేయించుకోండి, అప్పుడు అవి పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇలా నువ్వులు చిటపటలాడి కాస్త పఫీగా అయ్యేంత వరకు వేయించుకొని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నువ్వులని చల్లార్చుకొని ఓ మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకు సత్తు టెక్స్చర్ బాగుంటుంది. దీన్ని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 1/2 కప్ షుగర్ తీసుకొని ఓ 2 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా షుగర్ పౌడర్ని స్మూత్గా గ్రైండ్ చేసుకొని నువ్వుల పొడిలో వేసుకొని ఓసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వుల సత్తు రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ 5th వన్ కొబ్బరి సత్తు. దీనికోసం ఓ మిక్సింగ్ బౌల్లోకి ఓ కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి. నెక్స్ట్ ఓ మిక్సీ జార్లోకి 1/2 కప్ కన్నా కాస్త తక్కువ షుగర్, అలాగే ఒక యాలక్కాయ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని ఈ కొబ్బరి తురుములోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు దీనికోసం కొబ్బరి తురుముకు బదులు ఎండు కొబ్బరి తీసుకొని డైరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. అంతే, ఇలా యూనిఫామ్గా మిక్స్ చేసుకుంటే కొబ్బరి సత్తు రెడీ అయిపోయినట్టే. చూశారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో 5 రకాల సత్తులు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.